హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను తోరు దత్ రచించినటువంటి 'సీతా' పోయెమ్ డిస్కస్ చేయబోతున్నాను. తోరు దత్ ఫస్ట్ జనరేషన్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఆమె చాలా పోయెమ్స్ రచించారు. అందులో 'సీతా' పోయెమ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది రామాయణం నుంచి తీసుకోబడిన అంశం. మరియు ఈ పోయెమ్‌లో తోరు దత్ తన ఫ్యామిలీని డిస్కస్ చేస్తారు. తన ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ పోయెమ్‌లో తోరు దత్ మదర్, తన బ్రదర్ అండ్ సిస్టర్ మనకు కనిపిస్తారనమాట. అండ్ ఇందులో తొరుదత్ వాళ్ళ మదర్ తన ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని సీత యొక్క కష్టాలు, తను బాధపడినటువంటి సన్నివేశాలు అన్నీ కూడాను పిల్లలకు కళ్ళకు కట్టించినట్టు వర్ణిస్తూ ఉంటారు. తను వాల్మీకి ఆశ్రమంలో ఎలాగ తన జీవితాన్ని గడిపారు అనేది. ఆ టైంలో ఆ పిల్లలందరూ భావోద్వేగాలకు గురి అయ్యి ఏడుస్తూ ఉంటారు. ఈ అంశాన్ని తోరుదత్ తన పోయెమ్‌లో కన్ చూపించారు మనకు. అంతే కాకుండా ఆ వాల్మీకి ఆశ్రమం ఉన్న అడవిని, ఆశ్రమాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించారనమాట. సో, ఈ పోయెమ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వితౌట్ వేస్టింగ్ టైమ్ ప్లీజ్ లిసన్. I will explain you line by line. Three happy children in a darkened room. What do they gaze on with wide open eyes? ఒక ముగ్గురు పిల్లలు ఒక చీకటి గదిలో వాళ్ళ యొక్క విప్పారిన కళ్ళతో ఏం చూస్తున్నారు అని అడుగుతున్నారు పోయెట్ మనల్ని. ఏ డెన్స్ ఫారెస్ట్ వేర్ నో సన్‌బీమ్ ప్రైస్ అండ్ ఇన్ ఇట్స్ సెంటర్ ఏ క్లియర్డ్ స్పాట్. ఒక దట్టమైన అడవి ఉందంట. ఆ అడవిలో ఏమి కూడాను ఆహ్, సూర్యకిరణాలు కూడా చొరబడలేనటువంటి దట్టమైన అడవిలో ఒక క్లియర్ అంటే చదును చేయబడిన నేల కనిపిస్తుంది మనకు. అది ఏమిటో ఆహ్, ఆసక్తికరంగా అడుగుతున్నారు. దేర్ బ్లూమ్ gigantic flowers on creepers that embrace tall trees. There, in a quiet, lucid lake, the wild swans glide. There, whirring from the break. ఇక్కడ తోరుదత్ మనకు ఆ స్పాట్ అంటే ఆ వాల్మీకి ఆశ్రమం పరిసరాలని వర్ణిస్తున్నారనమాట. అక్కడ ఒక పెద్ద పెద్ద పూలున్నటువంటి లతలు చాలా పొడవైన చెట్లకి అల్లుకొని ఉన్నాయి. అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి సరస్సులో ఈ అందమైనటువంటి హంసలు మెల్లమెల్లగా కదులుతూ ఉన్నాయి. అండ్ గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంది. పీకాక్ అంటే నెమళ్ళు కూడాను నాట్యమాడుతూ ఉన్నాయి. దేర్ హర్డ్స్ ఆఫ్ వైల్డ్ డియర్ రేస్ అంటే అక్కడ అడవి జింకలన్నీ కూడాను పరిగెడుతూ ఉన్నాయంట. దేర్ ప్యాచెస్ గ్లీమ్ విత్ యెల్లో వేవింగ్ గ్రెయిన్ అంటే అక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి పచ్చటి పొలాలకి యెల్లో కలర్‌లో ఉన్నటువంటి కంకులు గ్రెయిన్‌గా మెల్లగా గాలికి వీస్తున్న గాలికి మెల్లగా ఊగుతూ ఉన్నాయి. దేర్ బ్లూ స్మోక్ ఫ్రమ్ ద స్ట్రేంజ్ ఆల్టర్స్ రైజెస్ అంటే అది ఆశ్రమం కాబట్టి యాగాదులు జరుగుతూ ఉంటాయి. సో, ఆల్టర్ అంటే ఆ యజ్ఞం చేసే ప్లేస్ నుంచి బ్లూ స్మోక్ అంటే ఆహ్, నీ నీలమైనటువంటి పొగ గాల్లోకి కలుస్తా ఉంది అని చెప్తున్నారు. దే డ్వెల్స్ ఇన్ పీస్ ద పోయెట్ యాంక్రాయిడ్ అంటే అక్కడ పోయెట్ ఇక్కడ వాల్మీకి అన్నమాట. వాల్మీకి మహర్షి అక్కడ ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. బట్ హూ ఈస్ దిస్ ఫెయిర్ లేడీ? నాట్ ఇన్ వెయిన్ షీ వీప్స్. అలాంటి ప్రదేశంలో ఈ అందమైన యువతి ఎవరు? అందమైన మహిళ ఎవరు అని అడుగుతున్నారు. ఆమె ఎవరో కాదు సీతాదేవి. హ్మ్. ఆమె ఏడుస్తూ ఉన్నారనమాట. ఆమె ఊ అంటే ఊరికే ఏడవట్లేదు అని చెప్తున్నారు. For lo, at every tear she sheds, tears from three pairs of young eyes fall amain. అంటే ఆమె కన్నీళ్లు కారుస్తున్నారు. ఆమె ప్రతి కన్నీటి బొట్టుతో పాటు 3 పెయిర్స్ ఆఫ్ యంగ్ ఐస్ అంటే ఈ ముగ్గురు చిన్న పిల్లలున్నారు కదా! తొరుదత్, అతని ఆమె చెల్లెలు, ఆమె తమ్ముడు వీళ్ళి ముగ్గురు కూడాను సీతాదేవితో పాటు ముగ్గురు కూడాను ఏడుస్తూ ఉన్నారనమాట. ఆ చిన్న చిన్న పిల్లలు. అండ్ బౌడ్ ఇన్ సారో
ఆర్ దేర్ 3 యంగ్ హెడ్స్. వాళ్ళు దుఃఖ సీతాదేవి దుఃఖంతో పాటు వీళ్ళు కూడా దుఃఖిస్తూ వాళ్ళ తలలు ఆహ్, వంచుకొని దుఃఖిస్తూ ఉన్నారనమాట. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ స్టోరీ అండ్ the lay which has evoked sad Sita from the past is by mother sung. This hushed at last and melts the picture from their sight away. ఆ మదర్ పాడుతున్నటువంటి సీత స్టోరీని అంటే ఆలపిస్తున్నటువంటి గానంతో పాటు వీళ్ళు కూడాను ఇది చాలా ఓల్డ్ స్టోరీ. అంటే రామాయణం అనేది చాలా ఓల్డ్ స్టోరీ అయినటువం అయినప్పటికీను ఆమె తోరుదత్ వాళ్ళ మదర్ పాడుతున్నటువంటి భక్తితో పాడుతున్నటువంటి పాటకి వీళ్ళు అంతగా లీనమైపోయి, అంత భావోద్వేగాలకు గురై ఆ పిల్లలు కూడా ఏడుస్తున్నారనమాట. It is hushed at last and melts the picture from their sight away. Yet shall they dream of it until the day. అంటే చివరికి ఆమె సాంగ్ ఆపేశాక గీతాన్ని ఆపేసిన తర్వాత కూడాను వాళ్ళ వాళ్ళ సైట్ వాళ్ళ దృశ్యం నుంచి ఆ దృశ్యం చెరిగిపోవట్లేదనమాట. ఆ చిన్న పిల్లలు ఇంకా ఆ దృశ్యాన్ని అలాగే మననం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పటి వరకు అంటిల్ డే అంటే ఇంకా తెల్లవారే వరకు, డే వచ్చే వరకు. ఇదంతా కూడాను నైట్ లేదా ఈవినింగ్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్. When shall those children by their mother's side gather? Ah me, as erst at eventide. ఎప్పుడు ఆ పిల్లలు వాళ్ళ మదర్ సైడ్‌కి గ్యాదర్ అయ్యారు అంటే, ఇట్స్ ఈవెంటైడ్ అంటే ఈవినింగ్ టైమ్‌కి అని చెప్తున్నారు. ఆ టైం నుంచి అంటిల్ డే వరకు అంటే మళ్ళీ తెల్లవారే వరకు ఆ పిల్లలకి అదే ఆ సీతాదేవికి దుఃఖించడం అవన్నీ కూడాను వాళ్ళ కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉన్నాయంట. అంటే వాళ్ళ మదర్ హ్మ్. తురుదత్ వాళ్ళ మదర్ అంత లైవ్లీగా, అంత కళ్ళకు కట్టినట్టు ఆమె సీతాదేవి యొక్క కష్టాలను వర్ణిస్తూ పాట పాడారనమాట. ఈ పోయమ్స్ తొరుదత్ చాలా డియర్‌గా భావిస్తారు. ఎందుకంటే అందులో వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్‌ని తను చూస్తున్నారు కాబట్టి. అండ్ ఇది తను వేరే దేశం అంటే ఇంగ్లాండ్‌లో నివసిస్తూ ఉంటారనమాట. అయినప్పటికీ తనకు భారతదేశం ఆ జ్ఞాపకాలు ఎప్పుడు కూడాను తనను వెంటాడుతూ ఉంటాయి. అలాగే జ్ఞాపకాలతో తను ఇంకొక పోయెమ్ రాశారు. ఆ పోయెమ్‌ని వచ్చే వీడియోలో నేను తప్పకుండా డిస్కస్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ వన్స్ అగైన్.